వాయిస్ బాగాలేదు, కోల్డ్ అయింది నాకు. అంత తొందరగా ఎలా కలిసిపోయావు అనిపిస్తుంది. రిమెంబర్ దట్ డే నువ్వు అట్లా కాల్ చేసినారు నాన్న. నైట్ వెళ్తున్నాము డిన్నర్కి, వెళ్ళి కలవాలి కదా. ఏంటన్నా సడన్గా లేదు నాన్న కలువు ఒకేసారి. మరి పర్లేదు నీకు నచ్చితే ముందుకు వెళ్దాం, లేకపోతే లేదు, జస్ట్ కలువు మా కోసం ఒకసారి. ఆ రోజు రోజు ఏం అర్థం కాలేదు సార్, డిసిజన్ తీసుకోవాలా వద్దా వెళ్ళాలా. నాన్న ఒక మాట అన్నారు, మేము మీ వరకు తెచ్చాము అంటే మాకు నచ్చితేనే తీసుకొస్తాము కదా, మా అందరం ఒకసారి వచ్చి చూడండి. మెయిన్గా మా అమ్మ నాన్న కళ, దే వాంట్ టు సీ మీ యాజ్ ఎ బ్రైడ్ అండ్ దే ఆర్ సో హ్యాపీ విత్ Anil. దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. దే ఆర్ వెరీ హ్యాపీ. స్టార్ట్ విత్ పెళ్లి చూపులే. కానీ ఎప్పుడు కూడా దాని ముందు తెలిసింది లేదు. మ్యాచ్ వచ్చినప్పుడు తెలిసింది దట్ షీ వాజ్ మై ఇమీడియట్ జూనియర్. నేను ఎంబీబీఎస్ చదివే కాలేజ్లో నా జూనియర్ అని. 6 years ఆఫ్ ఎంబీబీఎస్లో ఎప్పుడు కూడా నేను చూసినట్టు తెలియదు. తర్వాత ఇట్ వాజ్ రిటన్ యాజ్ అ డెస్టినీ దట్ షీ హ్యాస్ టు బీ విత్ మీ ఫర్ మై లైఫ్ టైమ్ అని. 6 ఏళ్లలో గుర్తు తెచ్చుకుంటున్నా చాలాసార్లు, ఎక్కడని చూసి నా ఫేస్ ఎక్కడని గుర్తున్నా అది అని. మెహందీ మన ప్రోగ్రామ్ ఏడు బ్రో, సంగీత్ కదా మనది, పడేద్దాం.
ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. మా అమ్మ కంటే ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. లైక్ నేను పీజీలో పెళ్ళి అంటే నాకు అర్థం కాలేదు ఎలా చేసుకుంటాను. కానీ హనీ టాప్ టు బాటమ్ ప్రతి సెంటీమీటర్ హనీ వేసింది. ఐఎమ్ లుకింగ్ లైక్ దిస్ వెన్ ఇట్ గోస్ టు మై నాట్ ఓన్లీ టుడే, ఎవ్రీ డే సిన్స్ పాస్ట్ 3 months. షీ హాస్ బీన్ లైక్ మై మదర్. లుక్స్ అంటారా, కేర్ అంటారా, ఫుడ్ అంటారా, ప్రతి ఒక్కటి. ఐ డోంట్ నో, ఐఎమ్ సిస్టర్ అంటే నేను తనకంటే పెద్దదన్నా తను నాకంటే పెద్దదో నాకు అర్థం కాదు. లాస్ట్ ఇయర్ అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ వరకు మా అక్క బావతో బర్త్డే చేసుకుంటుంది అని. అండ్ ఇట్ హ్యాస్ కమ్ ట్రూ. లైక్ షీ ఈస్ వెరీ హ్యాపీ. దాని కోరికలు ఇట్లా 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 ఉన్నాయి. మా అక్కని ఇలా చూడాలి, బావతో చూడాలి, ఇలా కనిపించాలి అని. అండ్ వెరీ లక్కీ అని కూడా కాదండి, స్లిక్ అంతే. పెట్టి పుట్టాలి అంటారుగా, అట్లాంటి చెల్లి దొరికినందుకు చెల్లి కాదు నాకు అమ్మ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నా పెళ్ళి నాకన్నా కూడా ఎక్కువ సంతోషం మా మమ్మీకి, నాన్నకి, ఇంకెక్కువ మా నాన్నమ్మకు ఉండే. స్పెషల్ అంటే ప్రతి ఒక్కరూ దేవుడికి దండం పెడతారు, దేవుడికి పూజిస్తారు. ఇంకా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మా లైఫ్లో కూడా. ఇంకా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. నాన్న, ఆయన పేరు కూడా వెంకటేష్. ఆయన లేనిది ఈరోజు మేము ఇట్లా ఉన్నాము. ఇది అంటే నేను ఈరోజు ఇది అని అనడానికి కారణం నాన్ననే. అమ్మ నన్ను భరించింది. ఏ ఒక్కరోజు కూడా అమ్మ నన్ను కొట్టింది లేదు. అంత తుంటరాడిని అయినా కానీ ఓపికతో చూసుకుని తప్ప అమ్మ కొట్టింది లేదు. ఐ షేర్డ్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ విత్ మై బ్రదర్. హాఫ్ అనకూడదు, మొత్తం తెలిసిన దగ్గర నుంచి ఈరోజు నేను ఇట్లా ఉండి మాట్లాడుతున్నా, ఇట్లా వ్యవహరిస్తున్నా అని అనడానికి నాన్న ఒక కారణం అయితే అన్న కూడా అంతే కారణం. ఎందుకు ఇప్పుడు నా పెళ్ళి ఆయన ప్రొఫెషన్లో బిజీ ఉంటూ కూడా ప్రతిరోజు నా పెళ్ళి కోసం ఒక 3 నెలలు కష్టపడ్డాడు. ఎంగేజ్మెంట్ ముందు పెళ్ళి కుదిరింది అన్న దగ్గర నుంచి పెళ్ళి రోజు వరకు కూడా ఆయన ప్రశాంతంగా ఫోన్ పక్కకి పెట్టి ఎంజాయ్ చేసింది లేదు. 3-4 నెలలు ఏ రోజు ఏముంటుంది, ఏ రోజు ఏం చేయాలా, ఫుడ్ ఏంటి, డెకార్ ఏంటిది, అవుట్ఫిట్స్ ఏంటివి, అన్నీ ప్రతి ఒక్కటి నేనే. హీ వాజ్ మోర్ ఇన్ టు మై మ్యారేజ్ దాన్ హిస్ మ్యారేజ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఒకసారి. అయితే ఏమో వదిన నన్ను తిట్టుకోకపోతే చాలు. ఐ వాజ్ హ్యాపీ. ప్రార్థన లిసన్. జర్నీలో జూన్ నుంచి స్టార్ట్ అయింది. నవంబర్ 27th వచ్చేసింది, ఇట్టకేలకు వచ్చేసింది. పెళ్ళి ముహూర్తం దగ్గరకు వస్తున్నంతసేపు కూడా ఒక సైడ్ భయము ఉంది, ఒక సైడ్ సంతోషం ఉంది. ఎన్ని రోజులు ఉన్న సింగిల్ జీవితం వెళ్ళిపోతుందని భయం. పెళ్ళి చేసుకోబోతున్నా, నాకంటూ ఐ హ్యావ్ వన్ ఉమెన్ ఆఫ్ మైండ్ విత్ హూమ్ ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ ఆఫ్ మై లైఫ్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఐ వాంట్ టు సే దిస్ షిన్చాన్ ఇస్ వెయిటింగ్. ఇప్పుడు ఇంకో 2 గంటల్లో పెళ్ళి అని అంటే ఐ డోంట్ నో, సమ్ డిఫరెంట్ ఫీలింగ్.
படபட படவன எந்த கண்ணம்மா நீ தொட 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 துடிக்குது எந்த நெஞ்சம்மா ஹே சிலு 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 சிலுவென கொஞ்சம் செல்லம்மா நான் சட 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 மழையென வந்தேன் கண்ணம்மா திருநாள் இதுவா இதயம் தரவா உரை தேன் மெதுவா கொஞ்சி கொஞ்சி வரவா